అన్న ఏంటి నిమ్మ తొక్కలన్నీ తీసి పెట్టా, ఏం చేద్దాం అనుకుంటున్నా? కొత్త రెసిపీ ఏమైనా ట్రై చేస్తున్నావు వాటితో? రెసిపీ ఏం కాదు బుజ్జి, యాక్చువల్ గా ఈ నిమ్మ తొక్కలతో ఒక చిన్న చిట్కా అయితే చెప్దాం అనుకుంటున్నాను. నిమ్మ తొక్కలతో ఏం చిట్కా అన్నా? సింపుల్ చిట్కానే, ఇంట్లో ఒత్తులుంటే పట్టరా బుజ్జి. సరే అన్న. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తేసి దీపాలు వెలిగిస్తాం కదా ప్రమిదలు, అలా ఒత్తులు పెట్టి. ఏంటన్నా ఇలా దీపారాధన చేసి దేవుడు ఏమైనా కనపడతానా ఏంటి తొందరగా? ఆ దేవుడు కనపడతాడు లేదు తెలియదు కానీ బుజ్జి. బుజ్జి ఆయిల్ పోసేసావా? అన్న ఇది నిలబడట్లేదు, కింద పడిపోతుంది. చిన్న కప్పు ఆయిల్ అంతా కింద పడిపోతుంది. అయితే దీనికి కూడా చిట్కా ఉంది బుజ్జి మన దగ్గర. దీనికి కూడా ఇంకో చిట్కా అన్న. ఇప్పుడు చిన్నపిల్లలు సిరప్ తాగుతారు కదా, సిరప్ తాగే డొక్కులు గానీ లేదా వాటర్ బాటిల్ క్యాప్స్ గానీ పెడితే సరిపోతుంది. సరిపోతాయా? సూపర్. ఒక్కోటి తీసి దాని మీద ఏదో బాగుందండి చిట్కా. దేవుడి దగ్గర పెట్టాలని తీసుకెళ్లి. దేవుడి దగ్గర కాదు, ఒత్తులు వెలిగించేసి దోమలు పోవడానికి ఇది ఒక చిన్న చిట్కా. ఇలా మీరు ట్రై చేయండి. ఇలా ట్రై చేసి రూమ్ కి 4 వైపులా పెట్టినట్లయితే దోమలు అనేది పోతాయి. మనం లెమన్ లో పెట్టాం కాబట్టి రూమ్ అంతా సిట్రస్ స్మెల్ వచ్చి చాలా మంచి అరోమా వస్తుంది. ఉల్లిపాయ మీద కూడా అలా పెట్టి చేస్తే కూడా దోమలు పోతాయి అంటారు కదా. చేయొచ్చు బుజ్జి, కానీ ఉల్లిపాయతో చేస్తే ఏమవుతుందంటే రూమ్ అంతా ఉల్లిపాయ స్మెల్ వచ్చేస్తుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. అదే ఇలా చేసామనుకో, లెమన్ అనేది సిట్రస్ ఎక్కువ ఉంటుంది కదా, సో రూమ్ లో సిట్రస్ స్మెల్ అనేది వస్తుంది. సో చాలా మంచి అరోమా అనేది వస్తుంది. అవునన్నా, మంచి చిట్కా చెప్పావు. ఈసారి ఎవరు నిమ్మకాయ తొక్కలు పడేయకండి. పులిహార చేసుకున్నప్పుడు, నిమ్మరసం చేసుకున్నప్పుడు దాచిపెట్టుకోండి నిమ్మకాయ తొక్కలన్నీ. సో మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఈ చిట్కా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.